నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. బ్యాంకర్లకు ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని వివరించిన సీఎం. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. నూతన వరవడిని సృష్టిస్తున్న నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్. విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్న లోకేష్. కూటమి ప్రభుత్వ ఇసుక పాలసీపై భవన నిర్మాణ కార్మికుల హర్షాతిరేకం. రష్యాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన ఇవాళ ఆయన మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను ఒక్కడనే ఇక్కడికి రాలేదని, 140 కోట్ల మంది ప్రేమను తీసుకువచ్చానని తెలిపారు. భారతదేశం మట్టి వాసనను మోసుకువచ్చినట్లు చెప్పారు. ఇటీవల మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశానన్న మోదీ 3 రెట్లు వేగంగా పనిచేయాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భారత్ను 3 ఆర్థిక శక్తిగా నిలబెడతానని ఈ సందర్భంగా వాగ్దానం చేశారు. భారత్ ఘనత ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితి తెచ్చామని వ్యాఖ్యానించారు. భారతదేశం మారుతుందని ప్రపంచమంతా గుర్తించింది. గత 10 ఏళ్లలో భారత్ సాధించిన అభివృద్ది వేగాన్ని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. G20 సదస్సును విజయవంతంగా నిర్వహించాం. 10 ఏళ్లలో 40,000 కిలోమీటర్ల ఎయిర్పోర్టుల సంఖ్యను రెట్టింపు చేశాం. రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశాం. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించాం. అభివృద్దిలో 140 కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం ఉంది. T20 వరల్డ్ కప్ గెలిచి దేశం సంబరాలు చేసుకుంది. భారత్ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితికి తెచ్చాం. దేశంలోని ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాం. ఆత్మవిశ్వాసం భారతదేశానికి అతిపెద్ద ఆయుధం. भारत के पावर का एहसास होता है, उनको लगता है देश बदल रहा है. आज जब भारत डिजिटल पेमेंट्स के नए रिकॉर्ड बना रहा है, आज जब भारत L1 पॉइंट से सूरज की परिक्रमा पूरी करता है, आज जब भारत दुनिया का सबसे ऊंचा रेलवे ब्रिज बनाता है, आज जब दुनिया की सबसे ऊंची स्टैच्यू बनाता है, तो दुनिया कहती है वाकई भारत बदल रहा है. और भारत कैसे बदल रहा है? कैसे बदल रहा है? भारत बदल रहा है क्योंकि भारत अपने 140 करोड़ नागरिकों के सामर्थ्य पर भरोसा करता है. विश्व भर में फैले हुए भारतीयों का सामर्थ्य पर भरोसा करता है, गर्व करता है. भारत बदल रहा है क्योंकि 140 करोड़ भारतीय अब भारत को विकसित देश बनाने का सपना संकल्प लेकर के पूरा करना चाहते हैं. हिंदुस्तान पूरा मेहनत कर रहा है, हर किसान कर रहा है, हर नौजवान कर रहा है, हर गरीब कर रहा है. आज दुनिया के अलग अलग हिस्सों में जो मेरे भारतीय भाई बहन रहते हैं, आप सभी
भारतीय अपनी मातृभूमि की उपलब्धियों पर सीना तान करके सर ऊंचा कर करके गर्व करते हैं। ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ రాష్ట్ర సచివాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని ఆయన బ్యాంకర్లకు వివరించారు. ప్రభుత్వ పథకాలకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డీబీటీ పథకాలు అమలు, రాష్ట్రాభివృద్ధికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని, రాయితీల అందజేత, రుణాల మంజూరుకు బ్యాంకర్లు సహకరించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్ర ప్రముఖమని కొనియాడారు. ఈ నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరుగుతుంది. నెల 22వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేని కారణంగా మరో 3 నెలల పాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్తోనే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చే అంశంపై ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. మరొక 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకుని రావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లు సమాచారం. కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురుచూస్తోంది. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బుల ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలోని కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్ ఎస్పీ విజయవాడ సిపితో ఆమె ఫోన్లో మాట్లాడారు. డబ్బుల ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని చెప్పారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడ కేంద్రంగా ఇటీవల కిడ్నీ రాకెట్ ముఠా మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులతో కిడ్నీ విక్రయానికి అంగీకరిస్తే కిడ్నీ తీసుకున్న తర్వాత డబ్బులు ఇవ్వకుండా తనను మోసం చేశారని గుంటూరు జిల్లా కొండ వెంకటప్పయ్య కాలనీకి చెందిన బాధితుడు మధుబాబు వాపోయాడు. ఈ మేరకు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత తాజాగా స్పందించారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ నూతన వరవడి సృష్టిస్తోంది. తమ సమస్యల్ని విన్నవించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. విజ్ఞప్తుల్ని స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ నూతన వరవడితో ముందుకు సాగుతుంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లి అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత వారి నుంచి విజ్ఞాపనల్ని స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బ్యారికేడ్లతో నిలువరించిన అనేక ఇబ్బందులకి గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. 14వ రోజు ప్రజా దర్బారుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరల్ని తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లో విక్రయిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల్ని ప్రజలకు అందుబాటు ధరలో ఉంచడం, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని ఆయన తెలిపారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. బహిరంగ మార్కెట్లో కిలో 181 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలు, బియ్యం 52 రూపాయల 40 పైసలు ఉంటే 48 రూపాయలకి, స్టీమ్డ్ బియ్యం 55 రూపాయల 85 పైసలు ఉంటే 49 రూపాయల చొప్పున విక్రయిస్తారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఎన్నికల హామీ మేరకు 20 రోజుల్లో ఉచిత ఇసుక పాలసీని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయడం పట్ల పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు పట్టణ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని హుస్సేన్ కట్ట వద్ద కార్మికులు కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేశారు. స్వీట్స్ పంపిణీ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన చేనేత వికాస్ అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు దామర్ల రాజు, జనసేన ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు కాండ్రు భానుకిషోర్లు మాట్లాడారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తూ జీవో నంబర్ 43ని విడుదల చేయడం హర్షణీయమని తెలిపారు.
ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందని తెలిపారు. వైసీపీ పాలనలో ఇసుక బంగారం అవటంతో సాధారణ మధ్యతరగతి వర్గాల ప్రజలు గృహాలు ఇతర నిర్మాణాల కోసం అధిక మొత్తాన్ని ఇసుక కోసం వెచ్చించాల్సి వచ్చిందని తెలిపారు. ఆ ప్రభావం నిర్మాణ రంగంపై పడి వేలాది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు పనులు లేక అవస్థపడ్డాయని తెలిపారు. ఈ పరిస్థితిని గుర్తించిన కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి ప్రజలకు మేలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అవుతాయని, కార్మిక వర్గాలకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, పట్టణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, బీజేపీ నాయకులు తురుమిల్లి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు కోసూరి రాజశేఖర్, జొన్నాదుల బాలకృష్ణ, ఊట్ల శ్రీమన్నారాయణ, అన్నం నాగబాబు తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. 2014లో ఆనాటి ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక విధానాన్ని అవలంబించి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఎంతో రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళకి చేతి నిండా పని ఉండేటువంటి పరిస్థితులు చూసాం. 2019లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ మరి ఏదైతే ఇసుక సహజ వనరులుగా ఉన్నటువంటి ఇసుకని మరి ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉండే ఇసుకని కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే చెందినట్టుగా మరి ఆ ఇసుక అన్నింటిని కూడా టన్నుల లెక్క కాటాల లెక్క పెట్టి అధిక రేట్లు, ఎందుకంటే ఆకాశాన్ని అంటే ఇసుక కొనాలంటే ఒక ట్రాక్. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఈరోజు చూస్తే పండగ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులు 25 లక్షల నుంచి దాదాపు 30 లక్షల వరకు కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇసుక లేక గత ప్రభుత్వంలో పనులు లేక ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని చెప్పేసి మరి నిన్న అమలు చేయడం జరిగింది. మరి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు నాయుడు గారికి గడిచిన 5 ఏళ్లలో రాక్షస పాలన కారణంగా ఏదైతే ఇసుక రేట్లు పెంచేసి భవన నిర్మాణ రంగానికి పని ఉపాధి లేకుండా చేసి వాళ్ళ కొట్టిన గత ప్రభుత్వం ఏదైతే ఉందో దానిని బుద్ధి చెప్తూ దేశ రాష్ట్ర ప్రజలు భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అలాగే రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఏదైతే వీరికి ఉపాధి కలిగేలాగా ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చే విధంగా ఈరోజు ఏదైతే ఇసుకను సీనరేజ్ మరియు నిర్వహణ ఖర్చులతోటి అందరికీ అందేలాగా ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా అందేలాగా చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ బీజేపీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన తొలి కాలంలోని 1949లో జ్ఞానం శీలం ఏకత అనే 3 విధానాలతో ఏర్పడిన ఏబీవీపీ ఈరోజు పెద్ద విద్యార్థి సంఘంలో ఒకటిగా ఏబీవీపీ ముందంజలో ఉంది. ఏబీవీపీ జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ కోసం ఎంతగానో కృషి చేసింది. దేశంలో మొత్తం విద్యార్థులకు కృషితో ఏపీబీపీ సంస్థ ద్వారా ప్రతి రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి జిల్లాలో, మండలాల్లో, గ్రామాల్లో ఉన్నత విద్యకు తోడ్పడుతుందని తెలిపారు. కృషి కోసం తోడ్పడే పెద్ద విద్యార్థి సంఘంగా ఏర్పడిందని తెలిపారు. డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు కార్యాలయంపై దాడి నేపథ్యంలో జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. గతంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. నేడు అటువంటి పరిస్థితులు కనపడటం లేదని విలేకరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన గంట నుంచే వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు మొదలయ్యాయి. పలువురు కార్పొరేటర్లపై, నాయకులపై నిత్యం దాడులకు పాల్పడుతున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి విడుదల రజని, పలువురు కార్పొరేటర్లు ఇప్పుడు నా కార్యాలయంపై దాడులు చేశారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దాడులు జరుగుతున్నాయి. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తూ ఉంటే పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్లు నమోదు చేయటం లేదు, చర్యలు తీసుకోవటం లేదు. గుంటూరు నగరంలో టీడీపీ, జనసేనల కంటే బలమైన నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీలో ఉన్నారు. అయినా మేమిప్పుడు ఎప్పుడూ ఇటువంటి దాడుల్ని ప్రోత్సహించలేదు. జరుగుతున్న దాడుల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై ఉంది. జరగబోయే పరిణామాలకు ఆయన బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇటువంటి విష సంస్కృతిని నివారించవలసిన అవసరం ఉంది. ఇటువంటి దాడులు పునరావృతమైతే వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజా తీర్పును స్వాగతించాలి, ప్రజల కోసం పనిచేయాలి. ఇటువంటి దాడులకి భయపడం మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రజల పక్షాన బలంగా పోరాడతామని తెలియజేశారు. సీతారామాంజనేయులు గారు
ఎస్పీగా ఉన్న రోజుల్లో మరి ఒక విధమైన అంతకు ముందు ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా ఉంది, ఇప్పటికి కూడా ఆ రౌడీ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్ ఈరోజు కూడా బయటకు రావడానికి భయపడుతుంటారు. ఏదో చెదురుమదురు చిన్న చిన్న సంఘటనలు తప్ప రౌడీ అనేవాడు రాకూడదు. ఇప్పుడు నిన్న సంఘటన చూసినట్టే రౌడీ షీటర్ అని పేరు పెట్టుకొని వచ్చేసిన తర్వాత మేము ఐడెంటిఫై చేసి సీసీ కెమెరాలు ఐడెంటిఫై చేసేసి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత అతని మీద ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ లేదంటే ఇట్లాంటిది పోలీస్ ఆఫీసర్స్ని ప్రత్యేకంగా నేను ఒక మరి ఉన్నత పోలీస్ ఆఫీసర్గా ఉండి రిజైన్ చేసి వచ్చాను కాబట్టి నేను చెప్తాను, నా పోలీస్ ఆఫీసర్కి చెప్పేది ఏంటంటే మనకు చట్టంలో అందరూ సమానమే. తప్పు చేసిన వాడిని మీరు సరైన టైంలో సరిగ్గా శిక్షించకపోయినట్టయితే, మరి చట్టాన్ని మీరు ఉల్లంఘించినట్టయితే ఈ జరిగే అవాంతరాలకి పోలీసు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇలాంటి రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంటూరులోనే కాదు ఎక్కడ పునరావృతం కాకూడదని మీ ద్వారా నేను ప్రజలకు తెలియపరుస్తాను. గుంటూరు నగరం చాలా ఉదాహరణలతో కూడుకున్నటువంటి అంశం. ఈ క్రమంలో పోలీసు వ్యవస్థ ఎఫ్ఐఆర్లు కట్టకపోవడంతో మాజీ రౌడీ షీటర్లు, గతంలో రౌడీ ఎలిమెంట్స్తో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఎలా తయారయ్యారంటే, తెలుగుదేశం పార్టీ సభ్యులం కాబట్టి మనం తెలుగుదేశం పార్టీ నాయకుల అండదండలు మనకుంటే ఇక మనం ఏమి చేసినా కూడా చలామణి అవుతున్న ఉద్దేశంతో వాళ్ళకేదో ఒక సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా భౌతిక దాడులకు దిగటం, ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఆఫీసులపైన దాడులు చేయటం, వ్యక్తిగత దోషణలకు దిగటం, ఇటువంటి పరిస్థితులు పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో మేము గత నెల రోజుల నుంచి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నేను నా యొక్క వ్యక్తిగత ఆఫీసుకి 1:30 సమయం నిన్న మధ్యాహ్నం వెళితే నా ఆఫీసు గేటు తాళాలు పగలగొట్టి గేటుని ఓపెన్ చేసేసుకొని లోపలికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద బండరాళ్లతోటి లోపల అద్దాలు పగలగొట్టి డోర్లు రాకపోతే డోర్లు రాళ్లతో కొట్టి అక్కడి నుంచే నుంచొని ఎవరైతే వ్యక్తులు వచ్చి ఈ దాడి చేశారో ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి రౌడీ షీటరు, ఆ వ్యక్తి అక్కడ నుంచొని అతను ఎవరో పని కట్టుకొని పురమాయించినట్టుగా, నువ్వు పోయి పలానా డిప్యూటీ మేయర్ ఆఫీసు పగలగొట్టు, డిప్యూటీ మేయర్ ఆఫీసు మీద దాడి చేయి అని పంపించినట్టుగా అతను బయట నా ఆఫీసు ముందు నుంచొని ఫోన్లో మాట్లాడినటువంటి చిత్రాలను కూడా మేము సీసీ ఫుటేజీలో తీసి నిన్న అరండలపేట సిఐ గారికి ఇవ్వడం జరిగింది, ఇవాళ ఎస్పీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు కూడా మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కంటే కూడా బలంగా ఉన్నటువంటి నగరం ఇదంతా కూడా. మేము ఎప్పుడు కూడా గుండు సూదంత ఇన్సిడెంట్ చేయడానికి ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడము. అటువంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితులు ఉపేక్షించినటువంటి పరిస్థితి మా నాయకత్వంలో. ఈ పరిస్థితులన్నిటిని కూడా మేము ఎందుకు ఇవాళ పోలీసు వారి దృష్టికి తెస్తున్నామంటే, ఇకనైనా వీటిని సంపూర్ణంగా పుల్ స్టాప్ పెట్టండి. ఈ గనక పుల్ స్టాప్ పడకపోతే దీని వెనకమాల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించారు. 2014లో ఉచిత ఇసుక వలన 14 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కలిగింది. ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఉచిత ఇసుక పథకాన్ని తొలగించారు. దాంతో ఎంతో మంది భవన నిర్మాణ కార్మికులు వలస బాట పట్టారు. జగన్మోహన్ రెడ్డి జేపీ సంస్థకు 5,000 కోట్లు దోచిపెట్టారు. వైసీపీ నాయకులు దోచుకున్న ఇసుక కుప్పలను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తున్నాం. ఈ ఉచిత ఇసుక విధానం వలన ఎన్నో లక్షల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. మా ప్రభుత్వానికి కక్ష సాధింపు ఆలోచన లేదు. కేవలం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తాం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం వదిలిపెట్టదు. ఎక్కడ ఉన్నా పట్టుకొస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకే వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు గుంటూరు ఛానల్ పొడిగింపు యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టామని తెలియజేశారు. ఇసుక ఫ్రీగా ఇవ్వడం అనేటువంటిది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తుందని తెలియజేస్తూ, మరి వచ్చే రోజుల్లో వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళు కనపరిచేటటువంటి ఉత్సాహాన్ని మనం చూస్తాం. రేపు ఎల్లుండి ట్రాక్టర్లు ఓనర్లు ఎంతో సంతోషంతో ఊరేగింపులు చేస్తారు. అట్లాగే ఎద్దుల బండ్లతో అమ్ముకునేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తారు. ఒకరిద్దరు కాదు, ఇక్కడ అన్ని కుటుంబాలు కూడా ఈ ఫ్రీ ఇసుక ద్వారా ఆనందాన్ని వ్యక్తపరుస్తారని తెలియజేయడానికి పత్తిపాడు శాసనసభ్యుడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను.
జారీ చేసి అరెస్ట్ చేయాలి కదా అని ఎలా చూడు ఏంటి లుకౌట్ నోటీస్ జారీ చేసి అమలాకు నేను అరెస్ట్ చేయాలని రిజల్ట్స్ వచ్చిన రోజునే అమెరికా పారిపోయాడు కదా, అతనికి లుకౌట్ నోటీసులు జారీ చేసి పట్టకరావచ్చు కదా అని చెప్పి కామెంట్. ఇప్పుడు ఏదైనా మీరు గమనించారు, ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రాధాన్యతతో మేము పనిచేస్తున్నాం తప్ప మా మీద కక్ష కట్టిన వాళ్ళకు, మా మీద వ్యతిరేకించినటువంటి వాళ్ళకు, లేదా మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళకు వాళ్ళని వెంటనే శిక్షలు వేయాలి లేదా వాళ్ళని వెంటనే ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ రోజు 30 సంవత్సరాలు పరిపాలన చేస్తానని వాగ్దానం చేసి, ప్రజలకు వాగ్దానం చేసి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ప్రజావేదికను 10 కోట్ల రూపాయల విలువైన ప్రజావేదికను కూల్చేశాడు. ఆయన ప్రియారిటీ అది. మా ప్రియారిటీ ఏంటి? 4,000 రూపాయల పెన్షన్ పెంచడం మా ప్రియారిటీ, ఇసుకను ఫ్రీగా చేయడం మా ప్రియారిటీ. మేము ఏదైతే సూపర్ 6 ఇచ్చామో ఆ సూపర్ 6 కార్యక్రమాలు అమలుపరచడం మా ప్రియారిటీ. అంతేకాకుండా రాష్ట్రంలో 5 సంవత్సరాలు కుంటుపడినటువంటి అభివృద్ధిని మళ్ళా అభివృద్ధి రథంలోకి ఎక్కించడానికి కేంద్రంకి వెళ్ళి ప్రధానమంత్రితో మొదలుకొని అనేక మంత్రుల్ని ఒకే రోజు 2 రోజుల్లోనే కలవడం అనేటువంటిది మా ప్రాధాన్యత. కాబట్టి మా ప్రాధాన్యతలు వేరు. అట్లని తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు కాకపోతే రేపు లుకౌట్ నోటీస్ వస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఏ పుట్టలో దాక్కున్నా బయటకు పడక తప్పదు, శిక్ష అనుభవించక తప్పదు. సార్, గత 5 సంవత్సరాల కొరతతో కార్మికులు చాలా మంది చనిపోయారని చెప్పేసి గతంలో టీడీపీ కూడా వాళ్ళ కోసం ఉన్న ప్రభుత్వం ఇప్పుడు తప్పకుండా, ఎందుకంటే ఏదైతే వైసీపీ ప్రభుత్వ విధానం వల్ల నష్టపోయారో ఆ కుటుంబాలని ఆదుకోవడానికి మా కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళకి చేయగలిగినటువంటి సహాయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. తప్పకుండా ఏదైనా చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఏదైనా గత ప్రభుత్వంలో 800 కోట్ల అవినీతి జరిగిందన్నారు, దాని మీద ఎంక్వైరీ చేసేయాలి. డెఫినెట్గా ఉంటుంది, ఎంక్వైరీ అనేది నడుస్తుంది. మా ప్రాధాన్యత ఇసుక ఫస్ట్ ఫ్రీగా ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకని ప్రవేశపెట్టడం వలన పట్నం బజార్లో భవన నిర్మాణ కార్మికులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ చెప్పినటువంటి విధంగా ఉచిత ఇసుకని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంకితం చేసినటువంటి పరిస్థితులు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉచిత ఇసుక పాలసీని తీసుకుని వచ్చి రాష్ట్రంలో కార్మికుల పట్ల ఒక ఆలోచనతో వారి జీవనోభివృద్ధిని పెంచేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటే అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉచిత ఇసుక పేరుతో దండుకున్నారని చెప్పి మాయమాటలు చెప్పి ఇసుక విచ్చలవిడిగా దొరికేటువంటి ఇసుకను ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఒక టన్ను ఇసుకను 1800 రూపాయలకి ఫిక్స్ చేస్తూ అమ్మినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 88 రూపాయలకు మాత్రమే టన్ను ఇసుక ఇచ్చేటువంటి దాంతోపాటు కేవలం ఖర్చుల కోసమే ఈ డబ్బులు కూడా వసూలు చేయడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్రంలో ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల కార్మికులు గత 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడినటువంటి అనేక రంగాలకు సంబంధించినటువంటి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి కార్మికులు, ప్లంబర్లు కానీ, పెయింటర్లు కానీ, తాపీ మేస్త్రులు కానీ, అలాగే అన్ని రకాల పనులు చేసేటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు. ఈరోజు ప్రభుత్వం ఉచిత ఇసుక ఇవ్వడం వల్ల ఈరోజు మేము ఇక్కడ గుంటూరు నగరంలో ఎవరైతే పొద్దున్నే లేచి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చేటువంటి సెంటర్కి వస్తే వీళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ముందుకు సాగేటువంటి విధంగా పాలసీ తీసుకొని ఇసుక ఉచితంగా ఇవ్వడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రంని అభివృద్ధి పదంలో నడిపేటువంటి దాంట్లో ఇది మొదటి అడుగుగా మేమందరం కూడా భావిస్తూ ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మంగళగిరి ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీన మంగళగిరి పట్టణంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించడం జరిగింది. మంగళగిరి ఇస్కాన్ ప్రతినిధి సువర్ణ శ్రీనివాస్ దాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
మంగళగిరి బైపాస్ రోడ్డు బాపూజీ విద్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సువర్ణ శ్రీనివాస దాసు మాట్లాడారు. దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా 3,000 జగన్నాథ రథయాత్రలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 11వ తేదీ గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి బస్టాండ్ సెంటర్ నుండి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట ఐటీ, హ్యూమన్ రిసోర్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీనివాస దాసు తెలిపారు. మంగళగిరి బైపాస్ రోడ్లోని బాపూజీ విద్యాలయ క్రీడా ప్రాంగణం వరకు రథయాత్ర కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో మంగళగిరి పిరమిడ్ ధ్యాన మండలి అధ్యక్షులు ఆకురాతి శంకర్రావు, బలరాం సేన రాష్ట అధ్యక్షులు పల్లెబాట రాజా తదితరులు పాల్గొన్నారు. గురువారం జూలై 11వ తారీఖు నిన్న ఆదివారం జగన్నాథపురిలో ఒరిస్సాలోని జగన్నాథపురి క్షేత్రంలో ఎలా అయితే రథయాత్ర జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ కూడా మేము జగన్నాథ బలదేవ్ సుభద్రమాయల్ని రథం మీద పెట్టి పురప్రముఖులందరికీ కూడా పురజనాలందరూ కూడా మేము దర్శన భాగ్యాన్ని కల్పించాలనుకుంటున్నాము. ఎందుకంటే భగవంతుడు ఎంతో దయతో తన మందిరానికి వచ్చేవాళ్ళు కాకుండా రాని వాళ్ళు కూడా తన దర్శనాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి ఆయన స్వయంగా వీధిలోకి వస్తారు. వచ్చి తన దర్శనం ద్వారా కూడా ఎంతోమందికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఆ విధంగా భగవంతుడితో మనం సంబంధాన్ని అనేది మనం విడదీయలేనిది. ఏదో రకంగా అన్ని రకాల మతాల్లో కూడా మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగే ఉంటాము. ఆ విధంగా భగవంతుడి దయని ఈ విధంగా రకరకాల రూపాల్లో మనకు ప్రదర్శిస్తూ ఉంటారు. దాని సందర్భంగా మేము ఇస్కాన్ తరఫున మా ఆచార్య పౌండరాచార్య ప్రవేశపెట్టినట్టుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ జగన్నాథ రథయాత్రని ఇంకా మన ఇండియాలో మనకి సంస్కృతి, ఈ దేవాలయాలు పుణ్యం పాపం అనేది తెలుస్తాయి. అది కూడా తెలియనటువంటి దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో మా శ్రీల ప్రభుపాల వారు, మా పౌండరాచార్య వారు యూరోప్ కంట్రీస్లో, అమెరికాలో, రష్యాలో లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ యొక్క రథయాత్రను జరిపారు. ఎంతో సాహసోపేతంగా జరిపారు. అక్కడ వాళ్ళకి భగవంతుడికి అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఎంతోమందిని కూడా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దారు. వాళ్ళ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఇప్పుడు మన టెక్నాలజీ పెరిగే కొద్దీ మనలో దురలవాట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ సచివాలయంలో బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. బ్యాంకర్లకు ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని వివరించిన సీఎం. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై హోంమంత్రి అనిత ఆగ్రహం. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. నూతన వరవడిని సృష్టిస్తున్న నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్. విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్న లోకేష్. కూటమి ప్రభుత్వ ఇసుక పాలసీపై భవన నిర్మాణ కార్మికుల హర్షాతిరేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.